హలో హాయ్ నమస్తే నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. నేను మీకు గ్రీన్ చపాతీ చూపించా కదా, అలానే ఇప్పుడు పింక్ చపాతీ అనమాట. బీట్రూట్ మామూలుగా అయితే తినరనేసి బీట్రూట్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పేస్ట్ చేశాను చూడండి. చేసేసి ఇది మనం గోధుమ పిండిలో కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకుని మామూలుగా చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకొని ఆయిల్ రాసేసి పక్కన పెట్టాలి. దీంతో ఏ కర్రీ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అందరూ అంటే బీట్రూట్ ఫ్రై అయినా కర్రీ అయినా తినరు కదండి, అందుకని ఇలా చేసేస్తే బీట్రూట్ కడుపులోకి కూడా వెళ్ళిపోతుంది, హెల్దీ ఫుడ్ కూడా కదా, అందుకని. ఇదిగోండి మొత్తం తడిపేసుకున్నాను. ఇదిగోండి ఇలా డో తయారైపోయినాక కాసేపు ఆయిల్ రాసి పక్కన ఉంచేసుకోండి. నెక్స్ట్ ఇంకా చపాతీ చేసేసుకోవడమే. బాగా ఉంటుందండి చపాతీ. ఇది సేమ్ పాలకూర చపాతీలానే ఉంటుంది. మీరు ఎలానైనా చేసుకోవచ్చు చపాతీ, అంటే మనకు కావాల్సిన ఏమంటారు ఇంగ్రీడియంట్స్తో ఎలానైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇదిగోండి అన్ని వైపులా మంచిగా కాల్ చేసుకొని, మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఈజీగా అయిపోతుందండి ఇది కూడా. కాకపోతే అదే దాన్ని చిన్నగా కట్ చేసేసుకుంటే మంచిగా గ్రాండ్ అయిపోద్ది. ఇదిగోండి నా ప్లేట్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.